సీఎం రేవంత్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని రేవంత్ అన్నాడని గుర్తు చేశారు. పీసీసీ హోదాలో నాడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టామన్నది రేవంత్ అని చెప్పారు. మరి ఇవాళ జరుగుతున్నది ఏంటని ప్రశ్నించారు. జీవితం పోయే ముందు నాకు దుఃఖం తెప్పించారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల కేటాయింపులో తన గొంతు కోశారని జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. ఇవాళ ఆయన స్వతంత్ర అభ్యర్థుల తరపున జగిత్యాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఎదుట పలువురు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఎవరూ బాధపడొద్దని ఓటు అనే ఆయుధంగా సొంత పార్టీకే వార్నింగ్ ఇచ్చారు జీవన్ రెడ్డి. నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండవ్వా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎవడ పార్టీ మాత్రం రాళ్ళ పెట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసగా చెప్పిన పిసిసి అధ్యక్షుడుగా ఎవడైనా ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామవుతుందని ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు, నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను చేకూర్తే ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయినావా, సంటి పొలంలో గద్ద తనకపోయినావా, బుక్కలు ఎత్తుకపోయినావా అంటున్నా. తీర ముందు పల్లె ఇంకేసినావా.